వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మేధామద సదస్సు జరిగింది బీసీలది ఈ సోమాజ్గూడలో. సో ఇప్పుడు మనకు గంగపుత్ర రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ సదస్సును ఎందుకు నిర్వహించాల్సింది? ఇక్కడ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు జరగవలసిన న్యాయం జరగట్లేదు. కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు వేడి చూసి ఇక లాభం లేదుగా, నాట్ ఈవెన్ 1% లేని వాళ్ళు కూడా రాజ్యం ఏలుతుంటే మనం దాదాపుగా బీసీలో ఒక 50% పైన, తర్వాత ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఒక 35-40%, దాదాపు 90% ఉన్నటువంటి ఈ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కడం లేదు. కాబట్టి మరి ఇప్పుడు మనమందరం ఏకతాటి మీదకి వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మనమే ఎందుకు రాజ్యాన్ని ఏలుకోకూడదు, మనమే ఎందుకు రాజ్యాధికారానికి రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ మేధామదనం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దానికి ఈ రాబోయే త్వరలోనే వితిన్ 1 month లోపల ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఊరూరా తిరిగేసేసి అందరినీ చైతన్యవంతం చేసేసి మరియు అధికారంలో ఉన్నటువంటి బీసీలు కానివ్వండి, లేక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీసీలు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి దీని ఒక ప్రతినబూని దీనికి ముందుకు పోతున్నాం. ఓకే సార్. సార్ ఇప్పుడు స్వాతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు గడిచింది సార్. ఆర్థిక పరిస్థితులు బలైన వర్గాలకు చెందిన వాళ్ళ ఏ విధంగా ఉన్నది? రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా ఎదిగారు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు? దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎదిగినవాడు ఇంకా పైకి ఎదుగుతున్నాడు, అణగారినవాడు ఇంకా లోపలికి అణగారిపోతున్నాడు. ఎందుకంటే ఇటువంటి గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ పాలసీస్ ఎవరికైతే చేరాలనో వాళ్ళ వరకు చేరట్లేదు. ఉదాహరణకు ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలు, వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చేసి దేశాన్ని ఉద్ధరించడమో లేకపోతే బీద వాళ్ళని ఉద్ధరించడమో చేస్తున్నటువంటి పనులు కాదు. వాళ్ళు ఉద్ధరించబడుతున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టి జనాలకు ఆశలు చూపి జనాలకు ప్రలోభ పెట్టేసేసి వారి ద్వారా ఓట్లు కొనుక్కొని మళ్ళీ రాజ్యాధికారానికి వరకు వచ్చేసి మళ్ళీ డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు విద్యాపరంగా చూడండి, రాజకీయ పరంగా చూడండి, బిజినెస్ పరంగా చూడండి, వ్యాపార పరంగా చూడండి, ఏ పరంగా చూసినా కానీ అగ్రకున్నాలే ఉన్నారు. కానీ బీద వాళ్ళు మాత్రము ఎక్కడ మీకు కనిపించరు. చివరిగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన ఈ బీసీలకు ఏ ఒక్క హామీ నెరవేరలేదండి. వాళ్ళది కేవలం రాజ్యాధికారానికి రావడం చేసినటువంటి మాటలే కానీ ఇంతవరకు 6 సూత్రాలు అన్నారు, 6 పథకాలు అన్నారు, 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అదేదో మహిళలకు ఆర్టీసీ బస్ అన్నారు, అదొక్కటి తప్పించేసి ఇంకా మిగతా అయితే ఎవి కనిపించట్లేదు. ఏదంటే తూతూ మంత్రంగానే ఎక్కడన్నా ఉంటే కొన్ని చేస్తున్నారేమో కానీ అది ఎక్కడికైతే చేరవలసిందో అక్కడి వరకు చేరట్లేదు. కాబట్టి అన్ని వర్గాల వారు ప్రభుత్వం మీద దేశంతో ఉన్నారు. ఎప్పటికైనా కానీ వీళ్ళంతా తిరుగుబాటు చేసేసి ఈ వీళ్ళను దించేసే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేమైతే బీసీలో మేము గట్టిగా మేము ఒక మాట మీద ఒక మూటిపైకి వచ్చేసేసి మేమందరం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మేము వాళ్ళతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనవి చేస్తాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, 1 year పాలన ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో? 1 year పాలన అంటే ఇప్పుడే మొత్తం ఇంకా వాళ్ళు అనుకున్నాన్ని పూర్తిగా చేయలేకపోయారు. చేయాలి, అది వాళ్ళ బాధ్యత. కాకపోతే ఇప్పుడు ఈరోజు సమావేశం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బీసీలు అందరూ కుల సంఘాలు కావచ్చు, మేధావులు, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్ అందరూ వచ్చేసి బీసీలు ఐక్యతగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యొక్క సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా, పార్టీలో అందరూ బీసీలు ఉంటారు, అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. ఈ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏం వచ్చిందంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బీసీలకు హక్కులు, రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు ఇప్పటికీ కూడా రాలేదు. అందుకోసం బీసీలు అందరూ నారాజుగా ఉన్నారు, బీసీలు అందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే చట్టంలో ఎస్సీలకు, ఎస్టీలకు చట్ట ప్రకారంగా వాళ్ళకు కోటా ఉంది, వస్తుంది. కానీ బీసీలకు రావడం లేదు. బీసీలు జనాభాలో చూస్తే మొత్తం దేశం మీద చూసినప్పుడు 65% వరకు బీసీలు ఉన్నారు. కానీ చట్టసభలలో వీళ్ళ శాతం 10-12% కూడా దాటలేదు. ఎంత ఉండాలి సార్? అది నిజానికి ఎవరెంత ఉంటే వాళ్ళంత ఉండాలి. జనాభా ప్రాతిపదిక మీద దామాషా ప్రకారంగా ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత ఉన్నప్పుడే అది న్యాయం జరుగుతుంది.
ఈ విధంగా 5% ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఇది మారాలి కదా. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఏంది, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలన్నటువంటి అంబేద్కర్ గారు గొప్పగా రాజ్యాంగాన్ని రచించినారు. అలా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కనకుండా బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. అలా బ్యాక్వర్డ్ క్లాస్ అని ఎప్పుడైతే అన్నారో ఇది క్లాస్ కింద పోయింది. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వాళ్ళు రాజ్యాంగంలో కల్పించారు. ఇప్పుడు చట్టసభలలో రాజ్యాంగంలో బీసీలకు అధికారం లేనంత వరకు ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. అందుకే రాజ్యాధికారం ఒకటే దీనికి సరి అయినటువంటి మార్గం అనేటువంటి దిశగా ఈ బీసీలందరూ ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. ఆ దశగా అడుగులు వేస్తున్నారు. తప్పకుండా తెలంగాణ ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో సాధించుకున్నారో అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో 2028వ సంవత్సరంలో బీసీ రాజ్యాధికారం తప్పక సాధ్యమవుతుంది. అది తెలంగాణ సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక స్పోర్టీగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాభా ఉంది, మేధావులు ఉన్నారు, ఆర్గనైజేషన్ ఉంది కనుక ఓట్లు వీళ్ళకే ఉన్నాయి కనుక కేవలం ఈ ఓట్ల ద్వారానే మనకు ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. ఈ ఆయుధాన్ని సరిగా ఉపయోగించుకున్నట్టయితే తప్పకుండా బీసీ ప్రభుత్వాలు రాబోయే రోజులలో అన్ని రాష్ట్రాలు ఇప్పటికే బీహార్లో వచ్చింది, తమిళనాడులో ఉంది, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాంటి ఆలోచన తెలంగాణలో కూడా వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 75 సంవత్సరాలు మనం వచ్చేసి మన రాష్ట్రంలో కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు కాలేదు. మరి దీనికి గల కారణం ఏంటిది అంటే బీసీలలో పొలిటికల్ అవగాహన రావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అందరూ ఆ దశగా ఆలోచన చేస్తున్నారు కనుక చెప్పండి, అడగండి. ముఖ్యమంత్రి అంటున్నాడు బీసీలు నా ఎంట ఉన్నారు, బీసీలు అండతోనే ఈరోజు నేను ముఖ్యమంత్రి అయినా ఓట్లలో గెలిచినా అని చెప్తున్నాడు. మరి ఈ నామినేట్ పోస్టులలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎంతమంది బీసీలకు చోటు దక్కించాడు? సరే ఎమ్మెల్యే ఎంపీలలో అన్యాయం జరిగినప్పటికీ కూడా నామినేట్ పోస్టులన్నా బీసీలకు కరెక్ట్ స్థానాలు దక్కినాయా? ఇయ్యరు. ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రెషర్లో ఉంటాడు. ఇది ఏమందంటే ఇక్కడ రాజకీయ ప్రెషర్ అంటే అందరూ వాళ్ళే ఉన్నారు. అందుకోసం వాళ్ళని దాటి ఆ పరిధి దాటి ఆయన కూడా చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు పరిపాలన చేసే దాంట్లో అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గము ఇక్కడ ఉన్నది. వాళ్ళని కాదని చేయడానికి ఎవరైనా చూడండి, మీరు ఒక కులం సామాజిక వర్గంలో ఉండి ఆయన కాదని చేయడానికి ఆయనకు కూడా ఉండదు. అట్లానే ఆయన కూడా ఒక సిస్టంలో ఉన్నాడు. నిజానికి ఇవ్వద్దు అట్లా. ఒక పార్టీ అన్నప్పుడు ఆయన ఏం ఆలోచించాలి, రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి ఇది ఇవ్వాలి తప్పక అట్లా ఇస్తేనే అది కరెక్ట్ అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉండాలి. కానీ ఆ దశగా లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ నెగిటివ్ వస్తుంది కదా తన మీద కూడా. ఇప్పుడు రాజ్యాంగాన్ని సీఎం కూని చేసినట్లన్నా రాజ్యాంగాన్ని కూని చేసినట్టు అనే పదం వాడకుండా ఇక్కడ ఏంటి అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాం, రాజ్యాంగ సీట్లో కూర్చున్న వాళ్ళు ఆ సీట్లో కూర్చున్నప్పుడు దానికి న్యాయం చేసినప్పుడే అది దాని సరి అయిన పద్ధతి అంటారు. ఆ విధంగా వాళ్ళు న్యాయం చేస్తేనే ఆ సీట్లో రాబోయే రోజులలో ఉంటారు, లేకుంటే ఆటోమేటిక్గా ఎవరైనా ఉండరు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విషయానికి వస్తే ఒక సినిమా థియేటర్ దగ్గర రేవంత్ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి యావత్ జనాలు కోరుకున్నారు. సో ఆమెకు ప్రభుత్వం తరపున న్యాయం జరిగింది. అంటే ఈయన క్రిస్టమాస్ వేడుకకు మెదక్ వెళ్ళినప్పుడు చాలామంది అంటే 2 యువకులు చనిపోయారు. ఆయన బ్యానర్లు అతికేస్తుంటూ లేకుంటే కటౌట్లు కడుతుంటారు. మరి వాళ్ళకి ఏమన్నా ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం చెల్లించిందా? ప్రభుత్వము తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఎప్పుడైనా కూడా అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నటువంటి అంశాలు, కావాలని చేసినటువంటి కాదు. అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరు పోయినా కావాలని చేసినప్పుడు దాని మీద చర్యలు ఉంటాయి, అవి ఉంటాయి. ఇది కావాలని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి కనుక తప్పకుండా మానవత్వం దృక్పథంతో వాళ్ళకి తప్పకుండా ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. అది వారి బాధ్యత, సామాజిక బాధ్యత కనుక తప్పకుండా చెల్లించాలి. అలా ఎలాంటి డౌటే లేదు. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలోని బీసీలకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పటి వరకు 75 ఏళ్ళు భారతదేశం స్వాతంత్రం వచ్చాయని బీసీలను రాజ్యాధికారానికి, ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలను కూడా రాజ్యాధికారానికి దూరమే కొంతమంది నేతలు చేస్తున్నారు. అది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని చెప్పడం అనేది స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్ ఆది టీవీ, హైదరాబాద్.